సమంత నాగచైతన్య విడాకులకి కారణమేంటో మొదటిసారి నోరు విప్పి చెప్పిన నాగార్జున ఎందుకు అంతలా బాధపడుతున్నారు? సమంత విషయంలో తాను తప్పు చేశానని ఎందుకు కుమిలిపోతున్నారు? నాగచైతన్య సమంత విడాకుల విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక కారణమా? అసలు సమంత ఎందుకు విడాకులకు సంబంధించిన విషయం బయటికి చెప్పడం లేదు? ఈ విషయాలన్నీ నాగార్జున గారు బయటికి చెప్పి చాలా బాధపడ్డారు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. నేను ఇక్కడ మీకు చెప్పే విషయాలన్నీ సోషల్ మీడియాలో చదివి విన్నవి వైరల్ అయిన విషయాలు మాత్రమే చెప్తున్నాను. నాగార్జున గారు కానీ నాగచైతన్య గారు కానీ ఇంకా వాళ్ళేమీ నాకేమీ బంధువులు కాదు, నాకు వచ్చి చెప్పడం లేదు. నేను ఏదైతే సోషల్ మీడియాలో వింటున్నానో చూస్తున్నానో చదువుతున్నానో అది మీకు చెప్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంక సమంత నాగచైతన్య విషయంలో నాగార్జున గారు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఆ విషయంలోకి వచ్చేస్తే కొంతమందికి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. అలాంటి పాయింట్ నాగార్జున గారికి ఉంది. అదేంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. నాగార్జున గారికి నాగేశ్వరరావు గారు అంటే చాలా ప్రాణం. ఆయన చనిపోయినప్పుడు నాగార్జున గారిని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. నాగేశ్వరరావు గారు చనిపోయాక సమంత నాగచైతన్యకి పెళ్ళైంది. సమంతని నాగార్జున గారు ఒక సొంత తల్లిలాగా తన బిడ్డలాగా చూసుకున్నారు. ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అడుగుతారేమో, దానికి వచ్చేస్తున్నానండి. నాగచైతన్య గారికి పెళ్ళైనాక సమంతని నాగార్జున గారు నాకు మా నాన్న కావాలి, ఒక వారసుడు కావాలని అని అడిగేవారట. దానికి సమంత అలాగే మామయ్య గారు అని చెప్పేదట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే నాగచైతన్యకి అప్పుడే పిల్లల్ని కనాలని లేదు. ఈ విషయం నాగార్జున గారికి చెప్పలేదు. కానీ ఒక విషయం ఏంటంటే నాగచైతన్యకి పెళ్ళయ్యాక సమంతకి ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ నాగచైతన్య బలవంతం మీద సమంత ప్రెగ్నెన్సీని అబార్షన్ చేపించుకుంది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియదట. ఇది కూడా ఒక వైరల్ వార్త. ఇక విషయంలోకి వస్తే నాగచైతన్యకి ఇప్పుడిప్పుడే పిల్లల్ని కనాలని ఏమీ ఇష్టం లేదు. అదే విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా సమంత గారికి చెప్పారట నాగచైతన్య. సమంత గారికి నాగార్జున గారు ఎప్పుడు పిల్లలను విసిగిస్తుంటే సమంత గారు నాగచైతన్య మీద ఉన్న ప్రేమతో నాగార్జున గారికి నేను ఇప్పుడే పిల్లల్ని కనలేను మాయ గారు, నాకు నా కెరీర్ ముఖ్యం అని అబద్ధం చెప్పిందట. దాంతో నాగార్జున గారికి పిచ్చ కోపం వచ్చేసి, అయితే నువ్వు నా కొడుకుతో ఉండవలసిన అవసరం లేదు, నా కొడుకుకి విడాకులు ఇచ్చేసి నాకు వారసుని ఇచ్చే కోడలే నాకు కావాలని కొంచెం హార్డ్ గా మాట్లాడారట. దానికి సమంతకి చాలా బాధపడిందట. దానికి తోడుగా నాగచైతన్యకి అప్పటికే శోభిత ప్రేమలో ఉన్నాడని తనకి తెలిసింది. ఇక తనకి చాలా అంటే చాలా బాధ వేసి నాగచైతన్యకి అప్పుడు విడాకులు ఇచ్చేసిందట. సమంత విడాకులు ఇచ్చేసాక నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకున్నారు. నాగార్జున శోభితాని కూడా నాకు మా నాన్నగారు కావాలి, నాకు మనవడు కావాలి, వారసుడు కావాలని అడిగారట. దానికి శోభిత నాకు ఇప్పటికిప్పుడే పిల్లల్ని కనాలని లేదు, నేను నా కెరీర్ని చూసుకోవాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసిందట. కానీ పాపం నాగార్జున గారు ఇప్పుడు సమంతని తలుచుకొని బాగా బాధపడుతున్నారట. సమంత నాగార్జున గారికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు తను ఎందుకు విడాకులు ఇచ్చిందో సోషల్ మీడియాలో అస్సలు చెప్పలేదు. అందరికీ ఒకే ఒక కారణం తెలుసు, శోభిత నాగచైతన్య ప్రేమించుకున్నారని, ఆ విషయం మీద విడాకులైందని. కానీ అసలు కారణం నాగార్జునకి ప్రామిస్ చేయటం వల్ల శోభిత ఎక్కడా చెప్పలేదు. శోభిత మీద వస్తున్న ట్రోల్స్ విని నాగార్జున బాధపడి బంగారం లాంటి కోడల్ని నేను పోగొట్టుకున్నానని తెలిసి ఇప్పుడు బయట పెట్టారట ఈ విషయంలో ఎవరిది తప్పని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.